సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్లిప్కార్ట్ నుంచి కొత్తగా ఒక రిఫరెండ్ అనే ఆఫర్ అయితే వచ్చింది. దాని ద్వారా ఎంతో కొంత అమౌంట్ని అయితే earn చేయొచ్చు. ఏ విధంగా ఏంటనేది డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఎంతో కొంత అమౌంట్ని అయితే earn చేయగలరు. పక్కాగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఏవైనా లూట్ డీల్స్ అనేవి ప్రతిదీ వీడియో చేయడం లేట్ అవ్వచ్చు. దానికన్నా ముందుగానే ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ టెలిగ్రామ్ సర్చ్ బార్లోకి వెళ్ళి @Shyamtechguru అని టైప్ చేసినట్టయితే మన ఛానల్ లింక్ రావడం అయితే జరుగుతుంది. కింద జాయిన్ బటన్ అయితే ఉంటే సింపుల్గా జాయిన్ అయిపోయినట్టయితే ఎటువంటి సింగిల్ రూపీ కూడా పే చేయవసరం లేదు. సింపుల్గా నేను ఇందులోని ప్రతిదీ నేను డీటెయిల్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్లోని వీడియో చేయడం లేట్ అవ్వక ముందుగానే ప్రతిదీ ఇందులోనే అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈవెన్ డౌట్స్ కానీ ఈ పోస్ట్ తగ్గ డౌట్స్ కానీ ఉన్నట్టయితే సింపుల్గా ప్రొఫైల్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడ్మిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకైతే ఇన్బాక్స్కి అయితే మెసేజ్ చేయొచ్చు. నేను యాక్టివ్గా ఉన్నట్టయితే నేను చెక్ చేసి మీకు ప్రతి ఒక్క డౌట్ని అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఎటువంటి సుత్తు సొల్లు లేకుండా సూటిగా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్టెక్ గురు. సో గైస్, ఈ ఆఫర్ వచ్చేసి ఏమీ లేదు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు 100 రూపీస్ గిఫ్ట్ వాచర్ రావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అనేది డీటెయిల్గా చెప్తాను, చూడండి గైస్. ముందుగా ఈ ఆఫర్ని ట్రై చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక యూనిక్ లింక్ అయితే ఉంటుంది, దాని ద్వారా అయితే వెళ్ళండి. డైరెక్ట్గా మీరు వెళ్ళి చెక్ చేసినట్టయితే ఎటువంటి గిఫ్ట్ వాచర్ లేదా ఎటువంటి అమౌంట్ అయితే రాదు. ఈ వచ్చిన గిఫ్ట్ వాచర్ను కూడా ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను డీటెయిల్గా అండ్ వరకు చూడండి గైస్. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కదా, దానికన్నా ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్ యాప్ని అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న యూనిక్ లింక్ని అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే బ్యానర్ రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. సింపుల్గా మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి యాక్టివ్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అప్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతాయి. కనిపించిన తర్వాత అగ్రీ అండ్ సబ్మిట్ అని ఉంది కానీ సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. సింపుల్గా ఏం లేదు, మీ యూపీఐ అడ్రస్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ అన్నది యూపీఐ ఐడి ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఏది ఇచ్చినా సరే ఇదైతే యాక్టివేట్ అవుతే అవడం జరుగుతుంది. సింపుల్గా మీ ఫోన్పే లేదా పేటిఎం, గూగుల్ పే ఏదో ఒక యూపీఐ అనేది ఎంటర్ చేసుకుని వెరిఫై అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి 1 రూపీ డిపాజిట్ అవ్వడం అయితే జరుగుతుంది. డిపాజిట్ ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. 30 మినిట్స్లోని మీకు మీ ఏదైతే యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి అయితే 1 రూపీ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మీ సివిల్ స్కోర్ అనేది చెక్ చేస్తుంది. ఒక 60 సెకండ్స్ అనేది పే చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ అనేది సివిల్ స్కోర్ అనేది చెక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయినట్టయితే, సివిల్ స్కోర్కి ఎలిజిబుల్ అయినట్టయితే సింపుల్గా మీ క్రెడిట్ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే 1000 రూపీస్ అయితే క్రెడిట్ లిమిట్ అయితే ఇచ్చారు. సింపుల్గా ఇప్పుడు గో టు హోమ్ పేజ్ అయితే క్లిక్ చేద్దాం. నాకైతే 1000 రూపీస్ ఇచ్చారు క్రెడిట్ లిమిట్ అనేది. సింపుల్గా గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఫ్లిప్కార్ట్ యాప్లోనే అకౌంట్ అనే సెక్షన్లోనే ఇక్కడ మీరు అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది 1000 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి గిఫ్ట్ వాచర్ వస్తుందా లేదా అనేది అయితే అడుగుతారు చాలామంది. దాని నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే మీకు గిఫ్ట్ వాచర్ అనేది మన అకౌంట్ సెక్షన్లోనే ఇక్కడ చూసుకోవచ్చు. మై కార్డ్స్ అండ్ వాలెట్ సెక్షన్లోనే మీకు 100 రూపీస్ గిఫ్ట్ వాచర్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనేది. సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది 100% యూజ్ చేయొచ్చు. దానికి సమ్ ఆఫ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. దానికోసం డెడికేటెడ్గా నేను తర్వాత వీడియో అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో కోసం.
ఇప్పుడు సింపుల్గా మై కార్డ్ అండ్ వాలెట్ ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చిన కార్డ్ అనేది ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అనేది ఎక్స్పైర్స్ అండ్ August 7th 2023 1 year దాకా అయితే ఇది వారంటీ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఐడి కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతాయి. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది మనం ఏ విధంగా రిడీమ్ చేసుకునే దానికన్నా ముందుగా మీరు ఇది గిఫ్ట్ కార్డ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సింపుల్ ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయొచ్చు. ఎలాగంటే సింపుల్గా అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. చాలామందికి ఇది కనిపిస్తుంది, కొంతమందికి అయితే కనిపించడం లేదు. ఎలాగంటే సింపుల్గా మీ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది వ్యూ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళగానే ఇక్కడ చూసుకొచ్చి రిఫరెండ్ అండ్ వర్త్ 150 రూపీస్ గిఫ్ట్ వాచర్ అయితే ఆన్ చేయగలం. ప్రతి ఒక్క రిఫర్కి అనేది అయితే ఉంది. ఏం లేదు, సింపుల్గా మీరు దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ లింక్ అయితే ఉంటుంది. సింపుల్గా మీ లింక్ని అన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ లింక్ని యూజ్ చేసి వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది యాక్టివేట్ చేసినట్టయితే దాని నెక్స్ట్ డే 3 o'clock లోపులోని మీ గిఫ్ట్ వాచర్ అనేది మీ అకౌంట్లోకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతాయి. ఈ ఆఫర్ అనేది రిఫరెండ్ అండ్ ఆఫర్ అనేది August 31st దాకా అయితే ఉంది. అంత లోపల ఎవరైనా ట్రై చేద్దాం అనుకుని ట్రై చేయండి. ఇందులోనే ఎక్కువ అమౌంట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ వాచెస్ అనేవి మనం ఏదైనా ప్రోడక్ట్ అనేది బై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే అవ్వదు గాయస్. ఇది ఒకటి జాగ్రత్త వినండి. మీరు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే సింపుల్గా ఇది అయితే రిఫరెండ్ అండ్ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. సింపుల్గా ఏం లేదు, సింపుల్గా షేర్ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళకి అన్ని లింక్ యూజ్ చేసినట్టయితే మీకు 100%గా 150 రూపీస్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది 100కి రావట్లేదు రిఫరెండ్ అనే ఆప్షన్ అనేది, ఎందుకంటే ఏమో తెలీదు అందరికి వస్తుంది లేదు. మ్యాక్సిమం అయితే కొన్ని అకౌంట్స్కి అయితే ఇవ్వడం లేదని కింద చాలామంది అయితే చెప్పారు మన సబ్స్క్రైబర్సే. కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వచ్చిన వాళ్ళు అయితే ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకోండి గాయస్. ఇప్పుడు మనం గిఫ్ట్ వాచర్ అనేది ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఏదైనా ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బై నౌ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏమీ లేదు, సింపుల్గా మీ అడ్రస్ ఉందా కరెక్ట్గా ఉందా లేదు చెక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్లోని ఇక్కడ మీరు గిఫ్ట్ వాచర్ అనే సెక్షన్ ఉంది కదా, సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోగానే మీరు 100%గా మీరు ఎటువంటి 1 రూపీ కూడా పే చేయవసరం లేదు. సింపుల్గా ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫ్రీగానే డెలివరీ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ గిఫ్ట్ వాచర్లు అనేవి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటాయి. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా జెన్యున్గా పేమెంట్స్ ఇచ్చే యాప్స్ కానీ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం లేదనుకుంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేసినట్టయితే విత్ ప్రూఫ్స్తో సహా నాకైతే సెండ్ చేయండి గైస్. నేను టెస్ట్ చేసి మీకైతే జెన్యున్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతే గైస్ ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్టయితే మంచి వీడియోస్ చేయాలని నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. బాయ్ గైస్, జై హింద్. మరిన్న వీడియోస్తో మీ ముందైతే ఉంటా.